నమస్కారం. నమస్కారం మా భానుమతి. మనకి శివరాత్రి రాబోతుంది కదా గురుగారు. శివరాత్రి యొక్క విశిష్టత అలాగే ఆ పూజ విధి విధానాల గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనకి శివరాత్రి అనగానే అందరికీ ఇష్టమైన పండుగ లేకపోతే కష్టమైన పండుగ? కష్టమైన పండుగ. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఎందుకంటే తిన్నెవరు. మనకి మిగతా పండుగల్లో చక్కగా అన్ని రకాల 9 రకాల నైవేద్యాలు, వరలక్ష్మి వ్రతం అని, లేకపోతే దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు అయితే అందరికి ఇష్టం, చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి కూడా. కుడుములు బాగా తినొచ్చు అన్నీ అని. ఈ పండగ ఉపవాసాల పండగ అంటారు దీన్ని. అందుకనే చుట్టాలు కూడా చాలా తెలివిగా ఏం చేస్తారంటే, మా ఇంటికి రండి, శివరాత్రికి మా ఇంటికి రండి అంటారు, ఏముండి పెట్టక్కర్లేదని. కాబట్టి మనకి ఈ మహాశివరాత్రి అనేటటువంటిది ఇంకోటి ఏంటంటే రాత్రులు జరిగే పండుగ. మిగతా పండుగలన్నీ డే టైమ్స్ జరుగుతాయి. ఈ రాత్రి 12 గంటలకి పరమేశ్వరుడు లింగోద్భవ కాలం, అర్ధరాత్రి 12 గంటలకు శివుడు పుడతాడు. అసలు శివుడికి పుట్టుక లేదంటారు. అంటే అది శివరాత్రి అయిపోయిన రాత్రా లేకపోతే ముందు రాత్రా? శివరాత్రి జరుగుతున్న రాత్రి. శివరాత్రి జరుగుతున్న రాత్రి అంటే 15వ తేదీ శివరాత్రి అనుకోండి. ఆ రాత్రి 12 గంటలకి. తర్వాత తెల్లారితే అమావాస్య అనమాట. అందువలన అమావాస్యలో పరమేశ్వరుడు నృత్యం చేస్తూ ఉంటాడు, శివతాండవం చేస్తుంటాడు. అసలు ఈ శివరాత్రి అని ఎందుకు వచ్చిందంటే, అసలు ఏం చేశాడంటే శివుడు ఆ రోజు పుట్టాడు. ఫస్ట్ పాయింట్, పుట్టుక లేనటువంటి శివుడు పుట్టాడు. నెక్స్ట్ రెండవది, శివుడు విషం తాగేశాడు. పాల సముద్రం పెట్టి చిలుకుతూ ఉంటే క్షరసాగర మదనం చేస్తుంటే కాలకూట విషం వచ్చింది. తాగంటరా అంటే దేవతలందరూ పారిపోయారు, విష్ణుమూర్తితో సహా. శివుడు నేను తాగుతానని తాగేశాడు, కంఠం దగ్గర ఆపేశాడు. అందుకే నీలకంఠుడు అన్నారు ఆయన. నెక్స్ట్ అది రోజు ఇదే. తర్వాత శివుడి యొక్క మ్యారేజ్ డే ఇది. దేవుడికి మ్యారేజ్ ఏంట్రా బాబు అంటారు. దేవుడికి శివపార్వతుల కళ్యాణం. ఇద్దరు కూడా ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇన్ని ఉన్నాయన్నమాట. అసలు పుట్టుక లేనటువంటి వాడు పుట్టడం అసలు మనం ఊహించగలుగుతామా? ఊహించలేము. కాబట్టి శివుడు ఏం చేశాడంటే స్వయంభూగా ఆవిర్భవించాడు. ఎందువలన ఆవిర్భవించాడు ఆ రోజు అంటే, బ్రహ్మ విష్ణువు ఇద్దరు కలిసి దెబ్బలాడుకుంటున్నారు. నేను సుప్రీమసీ, నేను సుప్రీం, నేను గొప్ప అని దెబ్బలాడుకుంటుంటే, చిన్నపిల్లలు ఇద్దరు దెబ్బలాడుకుంటే శివుడు తండ్రి ఆయన వచ్చి వాట్ ఈస్ దిస్ యువర్ ఫైటింగ్ అని చెప్పి ఆయన పుట్టి, నీకు ఒక వర్కప్ చెప్తున్నాను బ్రహ్మదేవ, నువ్వేమో పైకెళ్ళు, నేను ఎక్కడున్నానో నా టాప్ చూసిరా, విష్ణు నువ్వు డౌన్కి వెళ్ళు, నువ్వు బాటమ్ చూసిరా అని పంపుతాడు. ఈయన దగ్గర ఏముంది, ఇది ఉంది, హంస ఉంది, వాహనం ఆయన హంస కదా, హంస వేసుకుని పైకి వెళ్ళిపోయి అంత వెళ్తున్నా ఇంకా టాప్ ఆకాశంలో ఇంకా ఉంటుంది, కానీ దానికి టాప్ దొరకట్లేదు. శివుడిని ఎవరు కనిపెట్టలేరు. విష్ణుమూర్తి ఏమో ఆయన కూర్మావతారం ఎత్తేచ్చు, వరాహావతారం ఎత్తేచ్చు, ఆయన కిందకి వరాహావతారం ఎత్తేసి కిందకి వెళ్ళిపోయాడు. భూమి మొదలు ఎంత చూసినా సరే వరాహావతారంలో దొరకట్లేదు మొదలు. అక్కడ ఒక గమ్మత్తు జరుగుద్ది. ఈ యొక్క బ్రహ్మదేవుడు ఏంటంటే రజోగుణం. మనకు 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు ఏంటి? అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని ఉంటాయి. అంటే సత్వగుణం అంటే ఏంటంటే మనం తిట్టేసిన వాళ్ళు సరే ఓకేనండి అంటారు చూడు చాలామంది, అలా సత్వగుణం శాంతం ఎక్కువ ఉంటుంది. రజోగుణం కోరికలు ఎక్కువ ఉంటాయి. తమగుణం మూర్ఖత్వం, వేసేయడమే అనమాట, తిడితే వేసేయడమే అట్లాగా. సో ఈ రజోగుణంలో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యానిపులేటర్, బ్రహ్మదేవుడు మేనేజ్ చేసేస్తాడు. ఎలాగా, ఆయన చేసే తప్పు కాకుండా మళ్ళీ ఇతరులను కూడా తప్పులు చేయించేస్తాడు. ఎందువలన రజోగుణం, కోరికలు ఉన్నాయి. మనం ఏమైనా సరే మనం తీర్చుకోవాలి, ఏమైనా సరే నేనే గొప్ప అని అనిపించుకోవాలా, నాకు కొన్ని పదవులు కావాలా అన్నప్పుడు మ్యానిపులేట్ చేస్తారు ఎవరైనా. సో హీ డిడ్ దట్. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఏమడుగుతాడు, నేను చూసి వచ్చాను స్వామి అని అబద్ధాలు చెప్తాడు. ఏంట్రా చూసావు నువ్వు అని శివుడు అడిగితే, నీ టాప్ చూసేసానంటే, శివుడు టాప్ని చూసుకోలేడు. ఇక్కడ శివతత్వం ఏంటంటే, శివరాత్రి యొక్క తత్వం శివుడి తత్వం శివుడికే అర్థం కాదు. అదనమాట, దట్ ఈస్ డివినిటీ. మన వాళ్ళు ఏం చెప్తారు, అబ్బే నాకు దేవుడు కనబడిపోతున్నాడండి, దేవుడు నాకు అర్థమైపోయాడండి, దేవుడు నాకు పూనకాలు వచ్చేస్తున్నాడండి, దేవుడితో మనందరం చాంటింగ్ చేస్తాం మంత్రాలతో, ఓం నమ శివాయ అని కనబడిన ఆయన అని మనం చాంటింగ్ చేస్తాం. వీళ్ళకైతే ఏకంగా చాటింగ్ చేస్తారు. వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నట్టు శివుడితో చాటింగ్ చేసేసే భక్తులు వచ్చేసారు ఈ కాలంలో. కాబట్టి మనకి పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ఓకే చూసావా అయితే అంటాడు. ఆ తర్వాత ఈయన ఏం చేస్తాడు, మ్యానిపులేటర్ కదా, మొగల పువ్వును ఒక దాన్ని ఎలక్కి పిల్లి సాక్ష్యం అంటారు, దాన్ని తెచ్చుకొని మొగల పువ్వు చేత చూసేసాడని అబద్ధం చెప్పుద్ది. బ్రహ్మదేవుడు చెప్పమన్నాడని చెప్పేసింది పాపం. చెప్తే రైట్ అన్నాడు. ఇకపోతే ఆవు, కామధేనువును కూడా తెచ్చుకున్నాడు. ఇవన్నీ చిన్న వస్తువులు కాదు. కామధేను అంటే ఆవును తెచ్చేస్తే
ఆమె ఏమంటది, చూశాడు అని తలతో అని దాని అంతరాత్మ ఒప్పుకోలేదు పాపం, దాని కాన్షియస్నెస్ చూడలేదు అబద్ధం చెప్పానని తోకతో ఇలా ఊపేసరికి శివుడు కనిపెట్టి స్టూపిడ్ ఫెలో బ్రహ్మదేవ నువ్వు ఇలా చేస్తావా నువ్వు అని చెప్పేసి నీకు అసలు పూజలు లేవు పో అని చెప్పేసి ఆయన్ని డిస్మిస్ చేసాడు. తర్వాత మొగల పువ్వుకి నువ్వు పూజకు పనికిరావని చెప్పేశాడు. అందుకే మనం మొగల పువ్వుని పూజల్లో పెట్టాం. ఆవు ముఖం చూస్తే పాపాలు, ఆవు తోక చూస్తే పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పారు. పూజ చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమిటంటే మనము మ్యానిపులేట్ చేసే వాళ్ళకి శిరస్సు తీసేస్తాడు శివుడు. దక్షయజ్ఞంలో అక్కడ ఇక్కడ దక్షుడు తల ఎలా తీస్తాడు, ఇక్కడ కూడా బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి శివుడితో సమానంగా ఇస్తే నిలబెట్టుకోలేదు కదా, ఆ తలను తీసేస్తాడు. ఎవడైతే మ్యానిపులేట్ చేస్తాడో, ఎవడైతే మోసాలు చేసి అవతల కబ్జాలు చేసేసి అబద్ధాలు చెప్పేసి మోసాలు చేస్తాడో వాళ్ళని లేపేస్తాడు అని చెప్పేది శివరాత్రి. అంతేగాని శివరాత్రి జాగరణ చేస్తే శివుడికి మనకు మోక్షం వచ్చేది ఇవి కాదు. శివుడు ఖబర్దార్, బీ కేర్ఫుల్, దిస్ ఇస్ మహాశివరాత్రి. బ్రహ్మదేవుడి స్థాయినే లేపేశాను, ఆఫ్టర్ ఆల్ మీరంతా నోరు మూసుకొని నేను చెప్పినట్టేనండి అని చెప్పడం అన్నమాట మహాశివరాత్రి పండుగ అంటే. ఇకపోతే విష్ణుమూర్తి మంచోడు పాపం, సత్వగుణం కదా. సారీ డాడ్ నేను కనబడలేదు నాకు అని చెప్పేస్తాడు. రై నువ్వు నిజాలు చెప్పావు కాబట్టి నాతో సమానంగా నువ్వు పూజలు పొందు అని చెప్పేసి విష్ణువుని ఆశీర్వదించాడు. ఇది జరిగింది అర్ధరాత్రి 12 o'clock పంచాయతీ ఇది. అందువలన ఆ రోజు 12 గంటలకి మన పరమేశ్వరుడు పుట్టాడు కాబట్టి ఫైర్ ఎలిమెంట్ అంటే ఫైర్ అరుణాచలంలో వెలిసాడు. ఇదంతా జరిగింది ఫైర్ ఎలిమెంట్. ఇది తెలుసుకోవాలి. ఏం చెప్పాలంటే మనము ఎవరైతే శివరాత్రి ప్రవచనకారులు స్వామీజీలు అరుణాచలంలో పుట్టేశాడు, మీరందరూ అరుణాచలం వెళ్ళిపోండి, మానవుడై పుట్టినటువంటి వాడు అరుణాచలం వెళ్ళకపోతే వాడికి మోక్షం రాదంటే ఈ పిచ్చి జనం అంతా వెళ్ళిపోయి అరుణాచలంలో కూర్చుంటున్నారు. ఇది కాదు చెప్పాల్సింది. అబద్ధాలు చెప్పినా, మ్యానిపులేట్ చేసి చెప్పినా, తర్వాత అబద్ధపు సాక్ష్యాలు తెచ్చినా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు తల లేపేశాడు. బీ కేర్ఫుల్, మిమ్మల్ని కూడా తొక్కేస్తాడు అని చెప్పాలి. ఇది శివరాత్రి.